దాదాపు 65,000 70,000 ఓట్లతో మెజార్టీతో మీరు విజయం సాధిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది విజయం? తిరుపతి ప్రజల యొక్క కోరిక ఇది. ఈ రాక్షస పాలనను అంతం చేయాలని కసిగా ప్రతి ఒక్కరూ చేశారు. ఈ 65,000 70,000 మెజారిటీ కాదు, 1,00,000 ఓట్లు దాటుండాలి. దొంగ ఓట్లతో ఆ ఓట్లు కొన్ని వేయించుకున్నాడు కాబట్టి ఆయనకు అది కూడా వచ్చింది. లేదనుకుంటే రాష్ట్రంలో 175కు 7 8 సీట్లు గెలవడం ఈయన కూడా డిపాజిట్ గల్లంతా ఉంటుంది. ఈయన చేసిన అరాచకాలు తిరుపతి ప్రజలు నచ్చక ప్రతి ఒక్కరు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వాన్ని, మోదీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి చేస్తారని నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఎలా అనిపిస్తుంది 21 గెలవడం? పవన్ కళ్యాణ్ గారు ఒక మహాశక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకుంటే అది చేయగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దానికి నిదర్శనం ఈరోజు ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు. 21 సీట్లు తీసుకుంటున్నావు, నువ్వు 50 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలనేసి. అవన్నీ కాదు. 50 సీట్లు 70 సీట్లు ముఖ్యం కాదు. 21 సీట్లే మనం అనుకున్నాం, తీసుకున్నాం. 21 సీట్లు గెలిచి తీరుతాం అనేసి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని చెప్పినా 21 సీట్లు ఈరోజు గెలిపించుకున్నాడు. దట్ ఈస్ ది పవన్ కళ్యాణ్ పవర్. సార్, మీకు వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం మీకు మంచి జరిగిందని భావిస్తున్నారా? ఫైనల్ గా అది భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. మంచి చేశాడు. నేను వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మంచి జరిగిందని, భగవంతుడు మంచి చేశారు, పవన్ కళ్యాణ్ మంచి చేశారని మరొకసారి తెలియజేస్తున్నారు. జనసేన మనం చూస్తున్న ఇక్కడ అభిమానుల సందోహం కూడా చూస్తున్నాము. తనకు వైసీపీలో సీటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం ఫైనల్ గా తనకు మంచి జరిగిందని, తాను జనసేన తరపున ఎమ్మెల్యేగా తిరుపతిలో గెలవడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. అలాగే జనసేన 100% స్ట్రైక్ రేట్ తో 21కి 21 ఎమ్మెల్యేలు గెలవడం కూడా సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు చెప్తున్నారు. ఇది తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ రాజేష్ తో వర్మ, ఐ న్యూస్ తిరుపతి.